హాయ్ ఫ్రెండ్స్, ఇవి జల్లల్లో పులుసు పెడుతున్నాను. నేను ఎప్పుడూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయను పులుసు కూరల్లో, కానీ అందరూ వేస్తున్నారు. ఈసారి అలా ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి వండుదామని వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని నూనె ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగనివ్వాలి. ఈలోపు చేపలు శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు, కొంచెం పసుపు, 4 స్పూన్ల కారము, సరిపడా ఉప్పు వేసుకోండి. కారం ఎక్కువ తగిన వాళ్ళు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అందులో కొంచెం గసగసాలు కూడా ఉన్నాయి, అది పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మొత్తం కలిపేసేసి మసాలా అంతా చేపలు పట్టేటట్టుగా కలిపెట్టుకుని అందులో వేసేయాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అందులో కొంచెం నీళ్ళు మగ్గనిచ్చి ఆ గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో ఉన్న మసాలా కారం కొంచెం తరుపుకొని అందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజు చింతపండు నానబెట్టుకొని రసం పిసుకొని దాన్ని ముక్కలు మునిగేటట్టుగా అందులో వేసుకోవాలి. చేప ముక్కలు మునిగేటట్టుగా పులుసు వేసుకోవాలి. అందులో 10 బెండకాయలు అటు ఇటు తలకాయ తోక కట్ చేసేసి వేస్తే బాగుంటుంది. పులుసు కూర కదా, జల్లల కూరలో, బొమ్మడాయల కూరల్లో, కొన్ని కూరల్లో బెండకాయలు వేసుకుంటే పులుసు కూరల్లో బాగుంటాయి. చేపల్లో చూడు చక్కరకి